నా జన్మ హక్కు ఈయన చెప్పింది. ఆ స్వాతంత్రం జన్మ హక్కు వచ్చాడు. కానీ అంబేద్కర్ గారు వీళ్ళ ఉద్దేశంలో, తిలక్ గారి ఉద్దేశంలో ఒకప్పుడు బీహార్ నుంచి విడిపోయి అంటార్కిటికా వచ్చిందని చెప్పాడు ఈయన. వీళ్ళ బుద్ధి అది, వీళ్ళకి తెలిసింది అంత మాత్రమే. అంబేద్కర్ గారు ఎక్కడ? కొలంబియాలో చదువుకున్నాడు, లండన్ లో చదువుకున్నాడు. మొట్టమొదటి 10th పాస్ ఆయనే దళితుల్లో నుంచి, మొట్టమొదటి బ్యారిస్టర్ ఆయనే దళితుల్లో నుంచి, మొట్టమొదటి PhD హోల్డర్ ఆయనే దళితుల్లో నుంచి, MAలు, MPhilలు, PhDలు. ఆయన చదివిన డిగ్రీలు మొత్తం చదివితే కూడా, అంటే ఆయన చదివిన డిగ్రీలు మొత్తం చదవటానికి కూడా వీళ్ళకి ఓపిక ఉండదు. ఆయన పేరు పక్కన రాసేది. ఆయనకు కాంపిటేటివ్ గా నిలబడటానికి దేశంలోనే లేరు. మరి ఆయన తప్ప వేరే ఆప్షన్ ఏముంది వీళ్ళకు? ఇంకొక కారణం ఏంటి అని అంటే, అంబేద్కర్ గారికి ఉన్నటువంటి ఆ స్థితిగతులు, ఆయనకున్నటువంటి ఆ పాపులారిటీని వీళ్ళు అండర్మైన్ చేయలేకపోయారు. ఎందుకు అని అంటే, మీ ఆప్షన్స్ చూసుకోండి. జవహర్లాల్ నెహ్రూ గారు, గాంధీ గారు, తిలక్ గారు, పటేల్ గారు, వీళ్ళందరిలో ఎవరికి చదువు ఉంది? ఎవరు కూర్చొని రాయగలుగుతారు? ఎవరు నెగోసియేట్ చేయగలుగుతారు? ఇంత పెద్ద దేశానికి కావలసినటువంటి ఇన్ని కల్చర్స్, ఇన్ని భాషలు, ఇన్ని వీళ్ళదేంటి? ఒకే భాష ఉండాలి, ఒకే దేశం ఉండాలి, ఒకే మతం ఉండాలి. ఇంత సంకుచితమైనటువంటి వీళ్ళ చేతికి వాళ్ళు తెల్లోళ్ళు ఎట్లు ఇస్తారు? ఇవ్వరు. సో ఈయనకి ఇచ్చింది వీళ్ళు కాదు, తెల్లోళ్ళు ఇచ్చారు. వీళ్ళ దగ్గర ఆప్షన్ లేదు. ఈయనకి ఎందుకు ఇస్తామని కొట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. కొట్లాడిన వాళ్ళు ఉంటే కూడా ఆయన అంబేద్కర్ గారికి ఉన్న ఎక్స్పీరియన్స్కి, ఆయనకున్నటువంటి దాన్ని విప్లవాత్మకమైన ఐడియాస్ ముందు వీళ్ళు నిలబడలేకపోయారు. వీళ్ళు బయటికి వెళ్ళారు, బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, కాన్స్టిట్యూషన్ రాయడానికి కన్సల్టెంట్ చేయడానికి వెళ్ళారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే, మీ దగ్గర అంబేద్కర్ని పెట్టుకుని మీరు మా దగ్గర రావటం ఏంటి? సో ఆప్షన్ లేదు వాళ్ళకి, వేరే ఆప్షన్ లేదు. ఆల్రెడీ వాళ్ళకి మనం ఉంది కదా, మళ్ళీ కొత్తగా ఈ చట్టాన్ని, లేకపోతే ఈ బహుశా అదే నిజమైన కారణం. బహుశా అంటున్నాను. అందుకనే వీళ్ళ చేతికి ఇచ్చింటే మనం అదివే రాసేవాళ్ళు. ఏమి, నువ్వు పుట్టకోసి పెట్టుకోవాలి, నువ్వు నెత్తిని పూలు పెట్టుకొని తిరగకూడదు, నువ్వు చేతికి గాజులు వేసుకోకూడదు, నువ్వు చదువుకోకూడదు. ఆయన పేపర్లలో కూడా అదే రాసుకున్నాడు కదా తిలక్ గారు. ఏమి, ఆ తిలక్ గారే కాదు, గాంధీ గారు సైమన్ కమిషన్ వచ్చినప్పుడు ఆయన చేసినటువంటి పనులు కానివ్వండి. అంటే ఈ తక్కువ జాతి ప్రజల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి చిన్న చూపు, కేవలము ఈ 10% ఉన్నటువంటి సవర్ణులు మాత్రమే సరిగ్గా ఉండాలి, లేకపోతే 18% ఉన్నటువంటి సవర్ణులు మాత్రమే బాగుండాలి, మిగిలిన వాళ్ళందరూ కూడా మా కాళ్ళ క్రింద ఉండాలి అన్నటువంటి భావజాలం ఏదైతే ఉందో, ఆ భావజాలాన్నే వాళ్ళు రాజ్యాంగంగా రాసేవాళ్ళేమో. అది ప్రపంచమంతా తెలుసు కదా. అప్పటికే తెల్లోడు పేజీల మీద పేజీలు రాసుకుంటూ వెళ్ళాడు కదా. ఈయన తప్ప వేరే ఆప్షన్ ఏముంది? రైట్. నిన్న ఆ వ్యతిరేకత ఈరోజు కూడా ఉండడానికి గల కారణం మనువాదులు ఇంకా హిందుత్వ అనే ఆ వాదాన్ని పెంచి పోషిస్తున్నారు అని అనుకోవచ్చా? మనువాదము, హిందుత్వవాదము, బ్రాహ్మణవాదము ఇవన్నీ కూడా సినానిమ్స్. ఆర్యవాదము ఇదంతా సినానిమ్స్ అనమాట. అంటే ఒకటే. మీరు ఆర్య అంటే ఒప్పుకోరు కదా, ఇప్పుడు ఆర్య అంటే ఒప్పుకునే పరిస్థితి లేదు. ఎవరు వాళ్ళు ఒప్పుకోవడం ఏంది? పుస్తకాలు రాసుకున్నారు మేము ఆర్యులు అని. ఇప్పుడు ప్లేట్ ఫిరాయిస్తారు, అది మామూలే. వీళ్ళు ఎలా ఏ టైప్ అంటే, అంబేద్కర్ గారిని ఫస్ట్ కొట్టాలని, చంపాలని, హింసించాలని చూసేది వీళ్ళే. ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఫోటోకు దండలేసి ఈయన దేవుడు అనేది వీళ్ళే. సో సామదాన భేద దండోపాయాలు చేసేయాలి. ఏది కాకపోతే మావాడే అంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇకపోతే అక్కసు ఎందుకు అన్న విషయాన్ని నేను ప్రస్తావిస్తాను. అక్కసు ఎందుకు అని అంటే, మొట్టమొదటిగా ఆయన మొన్నటిదాకా మా కాళ్ళ కింద పడుండే వాళ్లకు ఇప్పుడు మా నెత్తి మీద కూర్చొని రాజ్యం చేసేంతగా ఈయన చట్టాలు చేశాడు. అంటే పాలసీ మేకింగ్ చాలా ఇంపార్టెంట్. ఇది చాలా మంది ఏమనుకుంటారు అని అంటే, ఎవరైనా బాధపడుతున్నారు, కష్టపడుతున్నారు, వాడికి ఒక 10 రూపాయలు ఇచ్చో లేకపోతే ఒక భోజనం పెట్టో వెళ్ళిపోతారు. అంబేద్కర్ గారు ఎన్నుకున్నటువంటి మార్గము భోజనం పెట్టడం, 10 రూపాయలు ఇవ్వడం కాదు. వాడు 10 మందికి భోజనం పెట్టే లాంటి పాలసీస్ చేశాడు. ఆ పాలసీ మేకింగ్ కారణంగా ఈరోజు నాకు రావాల్సింది వాళ్ళకు వస్తా ఉంది అన్నటువంటి అక్కసు. నీకే ఎందుకు రావాలి, అందరికీ రావాలి అన్నది అంబేద్కర్ గారు కోరుకున్న స్వాతంత్రం. అదే స్వాతంత్రంలో ఉన్న డెఫినిషన్లో ఉన్న తేడాలు.
ఓకే. స్వాతంత్రం అనే దానికి డెఫినేషన్ అంబేద్కర్ గారికి నేర్పినటువంటి బైబిల్, లేకపోతే అంబేద్కర్ గారికి నేర్పినటువంటి క్రైస్తవ సమాజం ఏమి నేర్పింది? అంబేద్కర్ గారికి క్రైస్తవ సమాజమే నేర్పింది. ఇది నిర్వివాదాంశం. రైట్. అదే అంబేద్కర్ గారు ఒక మాట చెప్తూ జాన్ డూయి నా మెంటర్ అని చెప్పి చెప్పాడు. సో జాన్ డూయి నా మెంటర్ అని అంటే ఆయన ఎవరు? ప్రొఫెసర్ క్రిస్టియన్. అంతే కదా. జాన్ డూయి గారే కాదు, ఆయనకున్న సర్కిల్ అంతా, ఆయన రెగ్యులర్ గా బైబిల్ స్టడీస్ అటెండ్ అయ్యేవాడండి. ఆయన రెగ్యులర్ గా బైబిల్లో ఉన్నటువంటి రూతు గ్రంథానికి కూడా ఆయన వ్యాఖ్యానం రాయాలని కూర్చున్నాడు. ఆయన అసలు ఆయన కొత్త విషయాలు చెప్తున్నారు మీరు. అయ్యో నిజమది. ఆయన బుక్స్ లోనే ఉంటారు. రూతు గ్రంథానికి వ్యాఖ్యానం ఆయన రాశాడు, సగం రాశాడు. ఓకే. అంటే ఇప్పుడు థియాలజీ తెలియకుండానే రూతు గ్రంథానికి వ్యాఖ్యానం రాస్తారా? ఓకే. థియాలజీ ఎవరు చదువుకుంటారు? క్రైస్తవులు చదువుకుంటారు. డార్విన్ వైపు ప్రతి చదవడు కదా. సో అంబేద్కర్ గారు ఎలాంటి స్వాతంత్రాన్ని కోరుకున్నారు అని అంటే బైబిల్ నేర్పిన స్వాతంత్రాన్ని కోరుకున్నారు. బైబిల్ స్ఫూర్తి అంటారా? అబ్సల్యూట్లీ 100%. దానికి